విడువక నన్ను ప్రేమిస్తూ ఉన్నావయ్యా. ఎన్నో మారులు నిన్ను దుఃఖపరిచానయ్యా. విడువక నన్ను ప్రేమిస్తూ ఉన్నావయ్యా. నీ కృపతో క్షమించుమయ్యా. నీ దయతో కాయుమయ్యా. నీ కృపతో క్షమించుమయ్యా. నీ దయతో కాయుమయ్యా. నీ ప్రేమే మధురం. నీ కృపయే నాకాధారం. నీ ప్రేమే మధురం. ఈ కొచ్చిన్లో యూదులు చాలా మంది ఉండేవాళ్ళు. దాదాపు 1900 కుటుంబాలు ఉండేవాళ్ళు. నంబర్ పరంగా చూసుకుంటే 7 నుంచి 8,000 మంది వరకు ఉండేవాళ్ళు. అయితే ఇక్కడ ఏంటంటే ఇది వాళ్ళ పోర్ట్ అనమాట. కొచ్చిన్లో వాళ్ళ పోర్ట్. యూదులంతా కూడా ఇక్కడ పోర్ట్ అవకాశం బాగుందని భారతదేశానికి వచ్చారు. అంటే అప్పట్లో స్పైసెస్ బిజినెస్ చేసేవాళ్ళు. యాలకులు, లవంగాలు, చెక్కలు ఇలాంటివి వీటికి సంబంధించిన బిజినెస్లు చేసుకోవడానికి బ్రతుకుదెరువు కోసం ఇక్కడికి వచ్చారు. అప్పట్లో అక్కడ గందరగోళాలు జరిగి ఆ తర్వాత మళ్ళీ మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ అందరూ వెళ్ళిపోయారు. చాటుటకు నేను సాగిపోదును. సువార్త చాటుటకు నేను సాగిపోదును. సువార్త చాటుటయే నాకున్న భారము. సువార్త చాటుటయే నాకున్న భారము. సువార్త చాటుటకు నేను సాగిపోదును. సమస్తమును ఉపేక్షించి నా సిలువను ఎత్తుకొని సమస్తమును ఉపేక్షించి సిలువ సాక్షినై ప్రతి స్థలములలో క్రీస్తును చాటెదను. శుభవార్త చాటెదను. సిలువ సాక్షినై ప్రతి స్థలములలో క్రీస్తును చాటెదను. శుభవార్త చాటెదను. సువార్త చాటుటకు నేను సాగిపోదును.
యొద్దకుని సాగెదను. క్రీస్తు యేసు జత పనివాడను, గురి యొద్దకుని సాగెదను. ఉన్నత పిలుపుకు కలుగు ప్రతిఫలం పరమున పొందెదను, నిరీక్షణతో నుండును. ఉన్నత పిలుపుకు కలుగు ప్రతిఫలం పరమున పొందెదను, నిరీక్షణతో నుండును. సువార్త చాటుటకు నేను సాగిపోదును, సువార్త చాటుటకు నేను సాగిపోదును. సువార్త చాటుటయే నాకున్న భారము, సువార్త చాటుటయే నాకున్న భారము. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుని పేరిట వందనాలు. ఈరోజు మనం కేరళలో కొచ్చిన్లో ఉన్నాం. ఈ కొచ్చిన్లో యూదులు చాలామంది ఉండేవాళ్ళు, దాదాపు 1900 కుటుంబాలు ఉండేవాళ్ళు. నంబర్ పరంగా చూసుకుంటే 7 నుంచి 8,000 మంది వరకు ఉండేవాళ్ళు. అయితే ఇక్కడ ఏంటంటే ఇది వాళ్ళ పోర్ట్ అనమాట. కొచ్చిన్లో వాళ్ళ పోర్ట్. యూదులంతా కూడా ఇక్కడ పోర్ట్ అవకాశం బాగుందని భారతదేశానికి వచ్చారు. అంటే అప్పట్లో స్పైసెస్ బిజినెస్ చేసేవాళ్ళు, యాలకులు, లవంగాలు, చెక్కలు ఇలాంటివి వీటికి సంబంధించిన బిజినెస్లు చేసుకోవడానికి బ్రతుకుదెరువు కోసం ఇక్కడికి వచ్చారు. అప్పట్లో అక్కడ గందరగోళాలు జరిగి ఆ తర్వాత మళ్ళీ మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత, వాళ్ళకు కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ అందరూ వెళ్ళిపోయారు. కొంతమంది ఉన్నారు, సినగోగ్ కూడా ఉంది, వాళ్ళ జ్యూస్ టౌన్, ఆ స్ట్రీట్స్ కూడా అన్నీ ఉన్నాయి, మీకు చూపిస్తాం. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. రండి వెళ్దాం. పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు, నేడు పంటను కోయుటకు. పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు, నేడు పంటను కోయుటకు. కొంతమందియే శ్రమ పడుచుండగా. ఇదంతా కూడా జ్యూస్ టౌను. యూదులు ఇంతకుముందు వాళ్ళు ఇక్కడ నివసించినప్పుడు వాళ్ళు వ్యాపారాలన్నీ చేసుకునేవాళ్ళు, రకరకాల వ్యాపారాలు చేసేవాళ్ళు. ఈ ప్రాంతం అంతా కూడా యూదులకు సంబంధించింది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు మరి గవర్నమెంట్ దగ్గర నుంచి లీజుకు తీసుకున్నారనుకుంటా. తీసుకొని వీళ్ళకి ఇష్టం వచ్చిన వ్యాపారాలన్నీ కూడా వీళ్ళు పెట్టుకున్నారు. కానీ అంతకుముందు ఉన్నప్పుడు వాళ్ళు వేరే వేరే బిజినెస్లు చేసేవాళ్ళు. వీళ్ళన్నీ ఇప్పుడు చెక్క బొమ్మలు, కొన్ని పనిముట్లు, బట్టలు అన్నీ రకరకాలుగా పెట్టుకున్నారు. మొత్తానికైతే ఇక్కడ నుండి సినగోగు దాకా వెళ్ళి మళ్ళీ వచ్చేదాకా కూడా ఈ టౌన్ అంతా కూడా యూదుల టౌన్, జూయిష్ టౌన్. మీరు బాగా చూడండి. నేను కూడా అంతగా చెప్పలేను, మాకు ఎందుకంటే అంత టైం లేదు. వెళ్తూ వెళ్తూ ఇక్కడ ఉంది కదా అని మీకు చూపిస్తున్నాము. యాక్చువల్గా మేము తొందరగా వెళ్ళకపోతే ఆ చర్చి టైం అయిపోతుంది, అందుకని తొందరగా ఇట్లా చూపించుకుంటూ వెళ్ళిపోతున్నాము. దయచేసి మీరంతా చూడండి, చాలా బాగుంటుంది. పంటను కోయుటకు, నేడు పంటను కోయుటకు. అప్పట్లో ఆడేవాళ్ళు రాజులు గంగాలం. చాలా బాగుంది, పెద్దది. చూచి తెల్లవారక ముందే లేచి ఉల్లము దేవుని ఆత్మతో నిండగా, ఉల్లాసముతో కూర్చెడి వారిని, ఉల్లాసముతో కూర్చెడి వారిని. పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు, నేడు పంటను కోయుటకు.
సంతసముందగా ధరణిలో ఆత్మల సంపద పండగ చిరజీవమును ఒసగెడు యేసుని రక్షణ వార్తను చాటెడు వారిని రక్షణ వార్తను చాటెడు వారిని పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు నేడు పంటను కోయుటకు కొంతమందియే శ్రమపడుచుండగా చింతయలేని క్రైస్తవులందరిన్ పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు నేడు పంటను కోయుటకు ఇక్కడ చూసినట్లయితే వాళ్ళు అసలు హిబ్రూలోనే రాసుకొని బోర్డ్స్ కూడా పెట్టుకున్నారు. ఎందుకంటే అప్పట్లో వాళ్ళంతా హిబ్రూ మాట్లాడుకునే వాళ్ళు. ఇక్కడికి వచ్చి మలయాళం నేర్చుకుని ఉంటారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా బోర్డ్స్ అట్లాగే కంటిన్యూ చేశారు. చాలా బాగుంది. పట్టణము నా మహారాజు నివసించు సామ్రాజ్యము నా తండ్రి నా కొరకి సిద్ధపరచుచున్నాడు నా తండ్రి నా కొరకి సిద్ధపరచుచున్నాడు ఎదురు చూచుచున్నాను ఆ ఘడియ ఎప్పుడు ఎదురు చూచుచున్నాను ఆ ఘడియ ఎప్పుడు 24 పెద్దలతో 4 జీవుల దూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము ఆరాధింతును 24 పెద్దలతో 4 జీవుల దూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము ఆరాధింతును అదిగో సీయోను పట్టణము నా మహారాజు నివసించు సామ్రాజ్యము అదిగో సీయోను పట్టణము ప్రైజ్ గాడ్. మొత్తానికి సినగోగు దగ్గరికి వచ్చేసాము. కనిపిస్తుంది సినగోగు టవరు. అయితే ఆ కిందనే అది క్లాక్ పెట్టుకున్నారు గోడకి. ఇది ఇజ్రాయిల్ లోగో. అట్లాగే యూదులకు కూడా ఇష్టమైన వాళ్ళ సింబలు. గొర్రె పిల్లయే దీపమై వెలుగును తేజోవాసుల నిత్య స్వాస్థ్యమదియే తేజోవాసుల నిత్య స్వాస్థ్యమదియే అవధులు లేని ఆనందగానాలు అవధులు లేని ఆనందగానాలు రమ్యమైన ఆ నగరమే నా కళల సామ్రాజ్యము రమ్యమైన ఆ నగరమే నా కళల సామ్రాజ్యము
సంతోషకరమాయెను. దుఃఖము లేదు, మరణము లేదు, దుఃఖము లేదు, మరణము లేదు. మహిమతో నిండిన ఆ దివ్య నగరములో, మహిమతో నిండిన ఆ దివ్య నగరములో మహిమరాజు నా యేసుని కీర్తించి కొనియాడెదా. మహిమరాజు నా యేసుని కీర్తించి కొనియాడెదా. ఇక్కడికి వచ్చినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఏంటి అసలు సినగోగ్కి ఎంతమంది సెక్యూరిటీస్ ఉన్నారు, బయట లోపల పోలీసులు చాలా ఎక్కువ మంది ఉన్నారు అని నాకు డౌట్ వచ్చి నేను అక్కడ ఉన్న స్టాఫ్ని కొంతమందిని అడిగాను. అడిగినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే వీళ్ళంతా సెక్యూరిటీ కాదు, ఇక్కడ ఎవరు పోలీసులు ఉండరు, అయితే ఈరోజు ఐజీ గారు వచ్చారు, అందుకని ఆయనకు బందోబస్తు వచ్చారు అని చెప్పారు. ఐజీ గారు ఎవరో కాదు, మన తెలుగు పర్సను, కృష్ణా డిస్టిక్ గుడివాడ పర్సను. ఆయన పేరేంటో నాకు తెలియదు. వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా గుడివాడ నుంచి చూడటానికి వచ్చారు కేరళ ట్రిప్కి. వాళ్ళు సినగోగ్కు తీసుకొచ్చారు. అసలు వాళ్ళందరినీ సినగోగ్కు తీసుకొచ్చారు. అసలు చాలా ఆనందం వేసింది మాకు కూడా. ఏంటి వీళ్ళంతా తెలుగు మాట్లాడుకుంటున్నారు, ఎవరు ఏంటి అనేది అర్థం కాలేదు. ఆ తర్వాత ఒక బ్రదర్ అడిగాను, ఏంటి అంటే ఇట్లా మా రిలేటివ్, అందుకని వచ్చాము ఫ్యామిలీ అంతా కూడా ఆయన చూపిస్తున్నారు అని చెప్పారు. చాలా సంతోషం వేసింది. తెలుగు వాళ్ళు కూడా, హిందూస్ అయినా కూడా సినగోగ్ను చూడటానికి వచ్చారు. చాలా బాగుంది. అయితే ఈ లోపల నేనేమి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కుదరదు. యాక్చువల్గా మనకు అసలు వీడియో పర్మిషన్ లేదు, వాళ్ళందరూ తీసుకుంటున్నారు కాబట్టి మనం కూడా తీసుకుని ఇచ్చారు. ఇదిగోండి కనిపిస్తుంది ఈ దీపవృక్షం, అది ఆ బోన్ లాగా ఉంది కదా, అదే బలిపీఠము. అక్కడికి వచ్చి వాళ్ళు ఏదో తోరా చదువుతారు. ఆ తర్వాత ఎదురుగా కనిపించేది బ్యాక్గ్రౌండ్లో అది ఆ తెర అన్నమాట. బలిపీఠం అనుకోవచ్చు, అతి పరిశుద్ధ స్థలం అనుకోవచ్చు, అలాగనమాట. వీళ్ళంతా కనిపించే వాళ్ళంతా కూడా తెలుగు వాళ్ళే, గుడివాడ ప్రాంతానికి చెందినవారు. ఐజీ గారు ఎక్కడో సింపుల్గా ఒక టీషర్ట్ వేసుకుని ఉన్నారు, బ్లూ కలర్ టీషర్ట్. ఇంతోటి మాట్లాడదాం అనుకున్నాం కానీ చూసి నవ్వారు, కానీ మాకు అంత టైం లేదులే, కొంచెం హడావుడిగా వచ్చేసి వెళ్ళిపోతున్నాము. యాక్చువల్గా చర్చ్ టైం అయిపోతుంది. మీకు ఇంకా యూదుల గురించి పూర్తిగా చెప్పాలి అంటే దేవుని చిత్తం అయితే త్వరలో జెరూసలేం వెళ్ళి అక్కడ వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా ప్రార్థన చేస్తారు ఏంటనేది మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలను. ఇప్పటికైతే నన్ను క్షమించండి. ఇది సినగోగు, అంటే వాళ్ళ దేవాలయం అనుకోవచ్చు. తర్వాత కింద మాత్రం అందరూ జెంట్స్ కూర్చుంటారు. ఆ పైన బాల్కనీ ఒకటి ఉంటుంది, అక్కడ మాత్రం లేడీస్ కూర్చుంటారు. ఇప్పుడైతే ఎవరు లేరంట, అందరూ వెళ్ళిపోయారు రిటర్న్. అదిగోండి పైన కనిపిస్తుంది కదా, అక్కడ చిన్న మెట్లు ఉన్నాయి, ఇప్పుడు ప్రవేశం లేదు. ఆ పైకి వెళ్ళిపోయి అందరూ లేడీస్ కూర్చుంటారు, కిందేమో జెంట్స్ కూర్చుంటారు. అదిగోండి ఆ బ్లూ టీ షర్ట్ ఉంది బ్యాక్ సైడ్, ఆయన ఐజీ గారు గుడివాడ. ఇప్పుడు కొచ్చిన్కి ఆయన డ్యూటీ. ఇదనమాట సినగోగు. లైట్లు ఎందుకు ఇంత ఎక్కువగా పెట్టారు అంటే దానికి ఏదో చాలా మీనింగ్ ఉంది, వాళ్ళంతా చెప్పారు. బట్ అక్కడ ఎవరు గైడ్ లేరు, మాకు కూడా టైం అయిపోయి హడావుడిగా వెళ్ళిపోతున్నాము. అందుకని దేవుని చిత్తం అయితే మీకు యెరూషలేము వెళ్ళే అక్కడ యూదుల లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, సినగోగు ఎలా ఉంటుంది, మీకు అన్నీ చూసి నేను చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. సుఖమును విడచి కష్టముల కోర్చి మందను పెంచి దీవించినావు. నీడనిచ్చి అంతా నీవై ఆదుకున్నావు. నీడనిచ్చి అంతా నీవై ఆదుకున్నావు. నేరారోపణ చేసి నిందలు మోపారు,
నేరారోపణ చేసి నిందలు మోపారు. దయతో దగ్గర నిలచి ప్రాణమంతా ధారపోసినావు. దయతో దగ్గర నిలచి ప్రాణమంతా ధారపోసినావు. దుమారం రేపి దుర్మార్గముగా రెల్లును గుచ్చారు. దుమారం రేపి దుర్మార్గముగా రెల్లును గుచ్చారు. గొప్పగా కాపరి గాయములే తప్ప నీకు మిగిలిందేమిటి? గాయములే తప్ప నీకు మిగిలిందేమిటి? సంఘమనే మందలు ఓ మంచి కాపరి, సుఖమును విడచి కష్టముల కోర్చి మందను పెంచి దీవించినావు. ఏది ఏమైనప్పటికీ యూదులు అంటే దేవునికి చాలా ఇష్టమైన ప్రజలు, ఆయన సొంత కుమారులు, ఆయన సొంత కుమార్తెలు, ఆయన సొంత జనాంగం. మనం ఓన్లీ యేసుక్రీస్తు వారి కృప వలన మాత్రమే మనం దేవునికి పిల్లలమయ్యాం. కానీ నిజమైన ఆయన పిల్లలు ఎవరు అంటే యూదులు మాత్రమే. ఒకప్పుడు ఆ పరిసర ప్రాంతాల్లో సరిగ్గా ఉండేది కాదు, అందుకని వాళ్ళు ఇక్కడికి వలస వచ్చారు. వాత్సల్యం నీపైనే ముళ్ళను పరిచింది, పెంచిన వాత్సల్యం నీపైనే ముళ్ళను పరిచింది. క్షమించమని నా సహనంపై. ఈ ప్రపంచంలో బాగా తెలివి కలిగిన వాళ్ళు, జ్ఞానం కలిగిన వాళ్ళు ఎవరు అంటే ఓన్లీ యూదులు మాత్రమే. ఎందుకంటే వాళ్ళు కనిపెట్టినన్ని ఎవరు కనిపెట్టలేరు, వాళ్ళు తయారు చేసేవి కూడా ఎవరు చేయలేరు. అంత జ్ఞానం ఇచ్చాడు. అది దేవుడే స్వయంగా వాళ్ళకి ఇచ్చిన జ్ఞానం. వాళ్ళు దేవుని సొంత కుమారులు, సొంత పిల్లలు కనుక దేవుడే వాళ్ళకి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి ప్రపంచంలో అందరికీ కూడా ఇజ్రాయెల్ ప్రజలంటే ఒక మర్యాద, ఒక రెస్పెక్ట్, ఒక భయం, ఒక గౌరవం అన్నీ. ఓకే, థ్యాంక్ యూ. మేము బయలుదేరి ఇప్పుడు 4వ చర్చి దగ్గరికి వెళ్తున్నాము. అందుకని టైం అయిపోతుందని హడావుడిగా మీకు చూపించాం. మీరు దయచేసి ఏమీ అనుకోవద్దు. దేవుని చిత్తం అయితే ఇంకొకసారి ఎప్పుడైనా చూపిస్తాను. ఎందుకు అంటే యూదులు కూడా మన దేశంలో ఇక్కడ నివసించారు, మన కేరళలో నివసించారు, వ్యాపారాలు చేశారు అంటానికి సాదృశ్యంగా ఇప్పుడు మేము వచ్చి మీకు చూపించాం. కానీ నిజంగా యూదులు ఏం తింటారు, వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ సినగోగ్ ఎలా ఉంటుంది, ఎలా ప్రేయర్ చేస్తారు, వాళ్ళ జీవితంలో గోల్ ఏంటి, ఇవన్నీ విషయాలు కూడా నేను యెరూషలేము పోయినప్పుడు దేవుని చిత్తం అయితే నేను యెరూషలేము వెళ్ళినప్పుడు మీకు అన్నీ కూడా నేను చూసి నా కళ్ళారా ఆ తర్వాత నేను మీకు చూపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. కాయములే తప్ప నీకు మిగిలిందేమిటి? సంఘమనే మందలు ఓ మంచి కాపరి, సుఖమును విడచి కష్టముల కోర్చి మందను పెంచి దీవించినావు.